మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సహజమైనటువంటి ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చేటువంటి పద్ధతి, సహజ సిద్ధమైనటువంటి కేశ సంరక్షణ, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు తెలుసుకుందాం. మెయిన్గా ఇంటర్నెట్లో కానీ లేకపోతే రకరకాల సోర్సెస్లో కానీ చాలామంది రకరకాలుగా వింటూ ఉంటారు. అయితే ఎగ్జాక్ట్గా ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునేటువంటి టెక్నిక్ ఏమిటి అనేది తెలియక నిరాశపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకే ఈ వీడియో. జుట్టుని నల్లగా మార్చుకోవడానికి నేటి కాలంలో చాలామంది హెయిర్ డైలు, రంగులు వీటిని వాడుతున్నారు. అయితే ఈ కృత్రిమ రంగులు జుట్టుకి హాని కలిగిస్తున్నాయి. అంటే జుట్టుని ప్రాణం లేనివిగా, బలహీనంగా మారుస్తున్నాయని చాలామంది గమనించడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రమైన ఎలర్జీలకి కూడా దారితీస్తున్నాయి. జుట్టు ఆరోగ్యం అనేది మన శరీర సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం. చాలామందికి రసాయన డైలు వాడటం ఇష్టం లేకపోయినా, సరైన ఆల్టర్నేటివ్ లేక, ప్రత్యామ్నాయం తెలియక, లేకపోతే గోరింటాకు లాంటి వాటి గురించి తెలిసినది ఎలా వాడాలో తెలియక ఇలాంటి కెమికల్ హెయిర్ డైనే వాడుతున్నారు. మార్కెట్లో దొరికేటటువంటి ఆ రంగుల వల్ల జుట్టు పలచబడటం, జుట్టు రాలటం అనే సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది జుట్టు సహజత్వాన్ని దెబ్బతీసి ఆ తెల్ల జుట్టు సమస్యని మరింత వేగవంతం చేస్తుంది. ఇక్కడ ఆయుర్వేదం అనేది జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. భృంగరాజ ఇలాంటి ఈ మూలికల్ని అందుకే కేశరాజం అని పిలుస్తాం. అంటే ఇది జుట్టుకి రాజు లాంటిది. ఇంకా గోరింటాకు అంటే హెన్న, భృంగరాజు, ఇండిగో అంటే నీలి, ఈ పొడుల కలయికతోటి జుట్టుకి సహజమైనటువంటి నలుపు రంగుని తీసుకురావచ్చు. ఇది జుట్టుకి రంగు వేయటమే కాకుండా లోపల నుంచి పోషణ అందించి కుదుళ్ళని దృఢపరుస్తుంది. ఇక ఈ ఎగ్జాక్ట్ వివరాల్లోకి వెళ్దాం. రసాయన హెయిర్ డైలు వెనుకున్నటువంటి అసలు చేదు నిజం ముందు మీరు తెలుసుకోవాలి. మార్కెట్లో దొరికేటువంటి చాలా హెయిర్ కలర్స్లో పారాఫినలైన్ డయామైన్ అంటే పీపీడి అనే ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. ఇది ఆ జుట్టుకి రంగునిస్తుంది. అయితే తలచర్మం పైన ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కలగటానికి కారణమవుతుంది. అలాగే కుదుళ్ళని నష్టపరుస్తుంది. అంటే ఆ ఫాలిక్యులర్ డ్యామేజ్ చేస్తుంది. అలాగే వీటిలో ఉండేటువంటి అమోనియా అనేది జుట్టులో ఉండేటువంటి సహజమైన రంగుని పూర్తిగా తొలగించేస్తుంది. ఇది జుట్టులో ఉండేటటువంటి కెరోటిన్ అనే ప్రోటీన్ అనే మూలకాన్ని దెబ్బతీయటం వల్ల జుట్టు పొడిగా, బలహీనంగా మారి చివరికి రాలిపోతుంది. ఇదే సందర్భంగా ఆయుర్వేద త్రిమూర్తులు అనదగినటువంటి వాటి గురించి చెప్పాలి. అదే హెన్న అంటే గోరింటాకు, భృంగరాజ, ఇంకా ఇండిగో అంటే నీలి. సహజ పద్ధతిలో ఈ జుట్టుని రంజింపజేయడానికి అంటే వాటి కలర్ ఇవ్వడానికి ఈ 3 ముఖ్యమైన ఆయుర్వేద మూలికలు మీకు అవసరం. ఇవన్నీ మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతాయి, లేదా ఆన్లైన్లో కూడా అసలైన వాటిని తెప్పించుకోవచ్చు. హెన్న అంటే గోరింటాక్ అనేది జుట్టుకి సహజ కండిషన్లా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి లాసోన్ అనే పిగ్మెంటు జుట్టుకి ఒక రకమైన ఆరెంజ్ రెడ్ రంగుని ఇస్తుంది. ఇక భృంగరాజ మీకు తెలిసిందే, చాలా ఫేమస్, గుంటగలగర అంటారు తెలుగులో. ఇది ఆ జుట్టు కుదుళ్ళని బలోపేతం చేస్తుంది. ఇది జుట్టు తెల్లబట్టాన్ని అరికడుతుంది. జుట్టు సాంద్రతని, ఆ వాల్యూమ్ని పెంచుతుంది. ఇది దీని ప్రత్యేకత. ఇక ఇండిగో నీలి, ఇది మొక్కల నుంచి లభించేటువంటి సహజమైన నీలి రంగు డై. ఇది హెన్నా రంగుతో కలిసినప్పుడు ఆ జుట్టుకి గాఢమైన నలుపు లేదా ముదురు గోధుమ రంగుని ఇస్తుంది. సరే, మొదటి స్టెప్పు హెన్నా భృంగరాజు మిశ్రమాన్ని మీరు తయారు చేసుకోవాలి. మొదటి దశలో ఈ హెన్నా అంటే గోరింటాకు, భృంగరాజ అంటే గుంటగలగల, ఈ ఆకుపొడి, ఈ 2 పొడుల్ని హెన్నా అయితే 3, అలాగే భృంగరాజు దీన్ని 1 ఈ రేషియోలో కలపాలి. అంటే ఉదాహరణకు మీరు గోరింటాకుని 3 పార్ట్స్ కలపాలి. ఇంకా గుంటగలగల అంటే భృంగరాజుని 1 పార్ట్ నిష్పత్తిలో కలపాలి. 3:1 రేషియో. అంటే 3 వంతుల హెన్నా పొడికి 1 వంతు భృంగరాజు పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక ఇనప కళాయిలో, మీకు ఇది రైతు బజార్లో దొరుకుతాయి, క్యాస్ట్ ఐరన్ తోటి తయారవుతాయి ఇవి. ఇలాంటి ఒక ఇనప కళాయిలో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా చేసుకోండి. దీన్ని గాలి తగలకుండా ఒక ప్లాస్టిక్ కవర్ తోటి మూసి ఉంచండి, లేకపోతే ఫంగస్ అటాక్ చేస్తుంది. ఇలా కనీసం ఒక 2 గంటల నుంచి రాత్రంతా నానబెట్టడం మంచిది. ఇనుప పాత్రలో ఉండేటటువంటి ఐరన్ ఆక్సైడ్ ఈ గోరింటాకు అంటే హెన్నాతోటి కలిసి జుట్టుకి మంచి రంగునిస్తుంది. సరే, మరి ఈ మిశ్రమాన్ని ఎలా అప్లై చేయాలి, ఈ విధానం తెలుసుకుందాం. ఇప్పుడు చేసుకున్నామే, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించే ముందు జుట్టుని మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోండి. జుట్టులో జిడ్డు, మురికి ఉంటే రంగు సరిగ్గా అంటుకోదు. అందుకే ఇప్పుడు మీరు గోడకు కూడా రంగు వేసేటప్పుడు ఏం చేస్తారు, ముందు గీరతారు కదా, అలాగా. ఇప్పుడు ఈ జుట్టు ఆరిన తర్వాత మీరు తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని
కుదుల నుంచి చివరి వరకు బాగా పట్టించండి. 2-3 గంటల తర్వాత కేవలం మంచినీళ్ళతోటి మాత్రమే జుట్టుని కడగండి. షాంపూ ఎప్పుడు వాడకండి ఈ ఫస్ట్ స్టెప్లో. దీనివల్ల ఆ జుట్టుకి ఎరుపు కలిసినటువంటి గోధుమ రంగు వస్తుంది. పొడి జుట్టు లేనివాళ్ళు, ఒకవేళ మీది డ్రై హెయిర్ కాదనుకోండి, అప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా ఉసిరి పొడి, నిమ్మరసం కూడా మీరు కలుపుకోవచ్చు. ఇక రెండో అంచె, ఇది నీలి అంటే ఇండిగో ప్రయోగం. రెండో దశలో ఇండిగో పొడిని వాడాలి. హెన్నా వేసుకున్న తర్వాత ఈ జుట్టుకి గాఢమైనటువంటి నలుపు రంగు రావడానికి ఇది ఇండిగో అనేది తప్పనిసరి. మనం ఎంత మోతాదులో, ఎంత మొత్తంలో, ఎంత పరిమాణంలో హెన్నా తీసుకున్నామో సరిగ్గా అంతే పరిమాణంలో ఇండిగో పొడిని తీసుకోండి. దీనిలో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసి కేవలం ఒక 5 నిమిషాల పాటు తలకి అప్లై చేయండి. ఇండిగో కలిపినటువంటి వెంటనే మీరు జుట్టుకి పట్టించాలి. నీళ్లు పోసి పేస్ట్ తయారు చేస్తారు కదా, వెంటనే పట్టించేయాలి. లేకపోతే మళ్ళీ దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇక సరైన ఫలితం కోసం మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. మీకు ఆ ముదురు, ఆ గోధుమ రంగు కావాలనుకోండి, అప్పుడు ఇండిగోని 5 నిమిషాలు పెట్టమన్నాను కదా, 5 నిమిషాలు కాదు, ఒక డార్క్ కలర్ కావాలనుకుంటే 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. పూర్తిగా నలుపు రంగు కావాలనుకోండి, అప్పుడు 90 నిమిషాల పాటు అలాగే తలకు ఉంచుకోవాలి. ఆ తర్వాత కేవలం మంచినీళ్ళతోటే ఈ జుట్టుని కడుక్కోవాలి. ఇండిగో వేసుకున్న తర్వాత 24 నుంచి 36 గంటల వరకు షాంపూని వాడకండి. ఇలా చేయటం వల్ల రంగు జుట్టుకి బాగా పట్టుకొని ఎక్కువ కాలం పాటు ఉంటుంది. 24 గంటల తర్వాత నీలి భృంగాది కీర తైలం కానీ, లేకపోతే కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె కానీ తలకి రాసుకొని మసాజ్ చేసుకోండి. అప్పుడు జుట్టుకి మంచి మెరుపు వస్తుంది. ఇంకొకటి, సహజ పద్ధతి అలాగే ఈ రసాయన డైలు, ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి తేడా మీరు తెలుసుకోవాలి. రసాయనాలతో చేసినటువంటి డైలు మీకు వెంటనే 5 నిమిషాల్లోనే రంగునిస్తాయి, కానీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఆయుర్వేద పద్ధతిలో రంగు మీరు వేసుకున్నప్పుడు ఆ రంగు రావడానికి కొంచెం టైం పడుతుంది, అయితే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. రసాయన డైల వల్ల మీ తల చర్మం పైన దురద, ఎలర్జీలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ హెన్నా, భృంగరాజ్, ఇండిగో ఇలాంటివి వాడటం వల్ల తల చర్మం చల్లగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది 100% సురక్షితమైనటువంటి మార్గం. ఇదే సందర్భంగా అసలు ఈ నాణ్యమైనటువంటి ఉత్పత్తుల గురించి మీరు తెలుసుకోవాలి. అంటే ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అనేది మీరు వాడేటువంటి పొడుల నాణ్యతపైన ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో దొరికేటటువంటి తక్కువ ధర ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా స్వచ్ఛమైనటువంటి ఆయుర్వేద పొడుల్ని ఎంచుకోవాలి. మామూలుగా ఈ హెన్నా అన్నప్పుడు రాజస్థాన్ ఫేమస్, అందుకని రాజస్థానీ హెన్నా. ఇంకా భృంగరాజ్ అన్నప్పుడు ఎడిబుల్ గ్రేడ్ భృంగరాజ్, అంటే మేము మామూలుగా భృంగరాజ్ ఆసం అని ఇట్లాగా లోపలికి కూడా భృంగరాజ్ అంటే గుంటకలగానే వాడతాం. కాబట్టి ఎడిబుల్ గ్రేడ్ భృంగరాజ్ ఆ పొడినే మీరు వాడాలి. అలా ఇంకోటి ఏంటంటే, ఈ ఇండిగో అనేది చాలామంది పీపీడీ కలుపుతూ ఉంటారు. లేకపోతే అది మీకు బ్లాక్ హెన్నా ఇలాంటి పేర్లతోటి పీపీడీలు కలిపి వాడుతుంటారు. ఇది మళ్ళీ అది డేంజర్. కాబట్టి పీపీడీ లేని ఇండిగో పొడులను వాడటం వల్ల బెస్ట్ ఫలితాలు మీకు కనిపిస్తాయి. ప్రతి 3 నుంచి 4 వారాలకు ఒకసారి ఈ పద్ధతిని పాటిస్తుంటే జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. సహజ సిద్ధమైనటువంటి ఆయుర్వేద పద్ధతులు జుట్టుకి రంగునివ్వడంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. రసాయన రంగుల వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి ఈ 2 స్టెప్ ప్రాసెస్ ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. ఇది కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాకుండా కేశ సంరక్షణకి ఒక శాస్త్రీయ మార్గం కింద మీకు ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపు మారటం ద్వారా మనం ఈ కృత్రిమ రసాయనాల నుంచి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. ఆయుర్వేద జీవన శైలి ఆరోగ్యకరమైన జుట్టుకి అలాగే ప్రశాంతమైన మనసుకి పునాది వేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.